హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా, కాకరకాయ టమాటా అనగానే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. కాకరకాయ అనేది చాలా మంచిది మనందరికీ. ఇక్కడ సిటీలో అంటే వారం రోజుల ముందే కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మరీ తింటూ ఉంటాము. విలేజ్లో అట్లా కాదు, అప్పటికప్పుడే కూరగాయలు తెంపుకొని వండుకుంటూ ఉంటారు. ఎంత బాగుంటుంది టేస్ట్. ఏదైనా సరే అప్పటికప్పుడు తెంపి కూర వండింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈరోజైతే మన ఇంట్లోనే కాకరకాయ అనేది కాసినాయి. అప్పటికప్పుడే అమ్మ అయితే కాకరకాయ టమాటా వండింది. చూడండి, ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అమ్మ చేసేది ఏదైనా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద, అది కూడా ఏమైనా సరే కట్టెల పొయ్యి మీద వండింది మాత్రం టేస్ట్ దేనికి రాదు. ఆ టేస్ట్ అయితే టేస్ట్ చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకరకాయ అంటే కాకరకాయ చేదు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు, కానీ మనం ఏ వంట అయినా సరే వండే విధంగా వండితే చాలా బాగుంటుంది టేస్టు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. నేను చెప్పేది కట్టెల పొయ్యి మీదనే వండాలని ఏం లేదు. గ్యాస్ పొయ్యి మీద కానీ ఇండక్షన్ స్టవ్ మీద కానీ దేనిపైన వండుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టార్టింగ్లో చూపించాను కదా, మన చెట్టుకి కాయలు కాసాయి అనమాట కాకరకాయలు. అప్పటికప్పుడు తెంపింది, అసలు చెప్పక్కర్లేదు. ఇంకా ఫస్ట్ అయితే కాకరకాయలు అన్నీ తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని, ఉప్పు ఉంటే దొడ్డుప్పు లేదంటే సన్నుప్పు ఉంటే సన్నుప్పు, అందులో ఉప్పు వేసేసుకొని ఆ ముక్కలన్నీ కట్ చేసిన ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవడం వల్ల చేదు అనేది మొత్తం పోతుంది. అందుకనే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. కాకరకాయ టమాటాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కాకరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారపొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. అయితే అమ్మ కట్టెల పొయ్యి మీద చేస్తుంది కదా, చిన్న కుండ అయితే పెట్టుకుందనమాట. కుండలో వేస్తుంది. కొంత కుండలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే కాకరకాయ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిలో చేదంతా పోయేంత వరకు ముందుగానే దొడ్డు ఉప్పేసి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం రసం వచ్చేంత వరకు వాటిని అయితే పీసుకి పక్కన పెట్టేసుకోవాలి. అంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక వాటర్ పోసేసుకొని కడిగైనా యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత 5 to 7 మినిట్స్ అయితే వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అయ్యేంతవరకు అయితే మూత పెట్టేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. చేదుగా ఉంటుంది అనుకుంటే కొంచెం బెల్లం లేదా కొంచెం చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ టమాటా అన్నం లేదా చపాతీలో కూడా బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారు. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతైనా విలేజ్ స్టైల్లో చేసినది అది వేరే ఉంటుంది కదా టేస్ట్. ఇది కూడా కట్టెల పొయ్యి మీద, మళ్ళీ గ్యాస్ మీద స్టవ్ మీద ఇవన్నీ వండుకున్నది అనుకుంటే కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కదా కాకరకాయ టమాటా విలేజ్ స్టైల్లో, అది కూడా అమ్మ చేతి వంట. అప్పటికప్పుడు తెంపిన కాకరకాయలు. కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్పేసి తినడం మానేస్తారు. కాకరకాయ మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తెలిసిన వాళ్ళైతే ఎవరు స్కిప్ చేయరు, ఖచ్చితంగా తింటారు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.